హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా G5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ది పెట్ డిటెక్టివ్ అనే సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ది పెట్ డిటెక్టివ్ మూవీ ఇది లేటెస్ట్గా G5 ఓటీటీలో మలయాళం క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా రిలీజ్ అయింది. ఇది ఏస్ వెంచర్ అనే ఒక కాన్సెప్ట్ని ఇండియన్ స్టైల్లో, మరీ ముఖ్యంగా మలయాళీ క్లాసిక్ కామెడీ స్టైల్లో తెరకెక్కించారు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. టోనీ జూస్ అలూలా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని తన తండ్రి నుండి వారసత్వంగా పొందుతాడు. అయితే ఆ ఏజెన్సీ అటర్ఫ్లాప్ అవుతుంది. ఎప్పుడూ తప్పిపోయిన పిల్లులు, కుక్కలు లాంటి చిన్న చిన్న కేసులు మాత్రమే చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితురాలు కైకేయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన తండ్రి దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా నిరూపించుకోవాలని భావిస్తాడు. పెద్ద కేసు కోసం ఎదురు చూస్తున్న టోనీకి కైకేయి ఇంటి పక్కనే తప్పిపోయిన ఒక పెంపుడు కుక్క కేసు దొరుకుతుంది. ఈ చిన్న పెట్ డిటెక్టివ్ కేసుని ఛేదించే ప్రయత్నంలో అతను అనుకోకుండా అంతర్జాతీయ స్మగ్లర్లు, కిడ్నాపర్లు మరియు విలువైన ఎగ్జాటిక్ షిప్ స్మగ్లింగ్ రాకెట్కు సంబంధించిన ఒక భారీ కుట్రలో ఇరుక్కుంటాడు. అతని లవ్ రైవల్ అయిన పోలీస్ ఇన్స్పెక్టర్ రాజిత్ మేనన్ కూడా ఈ కేసులోనే ఇరుక్కుపోవడంతో ఈ గందరగోళం చివరికి ఎక్కడికి దారితీసింది, ఈ కేసును టోనీ సాల్వ్ చేయగలిగాడా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ రోల్లో నటించిన షరాఫుద్దీన్ తన కామెడీ టైమింగ్తో బాగా ఆకట్టుకున్నాడు. కామెడీతో పాటు యాక్షన్ సీన్స్లో కూడా తన ఎనర్జీతో మెప్పించాడు. ఇక ఈ సినిమా ఉద్దేశం లాజిక్ కాదు, కేవలం కామెడీని పండించడం మాత్రమే అనేది చాలా క్లియర్గా చెప్పారు. సినిమా చాలా చోట్ల స్లాప్స్టిక్ హ్యూమర్ మరియు నవ్వు తెప్పించే వన్ లైనర్ డైలాగ్స్తో మంచిగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి. ఇక విజయ్ రాఘవన్, జోమెన్ జ్యోతిర్, వినయ్ ఫోర్జ్ లాంటి సహాయ నటులు తమ పాత్రలో కామెడీని పండించారు, మంచి నటనతో మెప్పించారు. ఇక 2 గంటల్లోపు రన్ టైం ఉన్న ఈ సినిమా కొంచెం వేగంగా ప్రేక్షకుల్ని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీలో చాలా ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్లు, అలాగే అనవసరమైన పాత్రలు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. కొన్ని పాత్రలకైతే సరైన ప్రాధాన్యత, అలాగే వాటికి ముగింపు కూడా ఇవ్వలేదు. ఇక ముఖ్యంగా సెకండ్ హాఫ్లో సినిమా కొంచెం స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగదీసేసినట్టుగా అనిపించింది. ఇక అనుపమ పరమేశ్వరన్ పాత్ర ఈ సినిమాలో స్క్రీన్ మీద ఎక్కువగా కనిపించినప్పటికీ ఆమె పాత్రకి స్టోరీలో డెప్త్ లేనట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఆమెను ప్రాపర్గా యూజ్ చేసుకోలేదన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్నీ సినిమాకి తగ్గట్టుగా, సినిమా టోన్కి సరిపోయేట్టుగా సపోర్ట్ చేశాయి. ఇక ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డైనమిక్గా, స్టైలిష్గా ఉంది. ముఖ్యమైన సన్నివేశాలకు యాక్షన్ బ్లాకులని బాగా బీజిఎం ఎలివేట్ చేసింది కూడా. ఇక ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుంటుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక డైరెక్టర్ ప్రవీణ్ విషయానికి వస్తే ఒక కామిక్ బుక్ లాంటి ప్రపంచాన్ని సృష్టించడానికి ఆయన ప్రయత్నించారు. ఇక్కడ లాజిక్ కంటే కూడా హాస్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఈ తరహా టైప్లో వచ్చిన కామెడీని ప్రజెంట్ చేయడంలో ఆయన కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది పెట్ డిటెక్టివ్ మూవీ అనేది ఒక అల్లరి, గందరగోళంతో కూడిన ఒక కామెడీ రైడ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాని సీరియస్గా తీసుకోకుండా, మైండ్కి పని చెప్పకుండా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే చూస్తే ఇది మీకు ఎంటర్టైనింగ్ మూవీలాగా అనిపిస్తుంది. షరాఫుద్దీన్ యాక్టింగ్, మంచి ఫన్ క్లైమాక్స్ ఈ సినిమాకి వన్ టైం వాచ్గా నిలబెట్టాయి. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.